guys, welcome back to my channel and welcome back to one more interesting vlog guys. ఈ రోజు మేము నుమాయిష్కి వెళ్తున్నాము. ఈ రోజు 26th జాన్ రిపబ్లిక్ డే కాబట్టి చాలా మంది రష్ ఉంటారు అనుకుంటున్నాము. వీకెండ్స్ లో వెళ్తే రష్ ఉంటారని చెప్పి మండే ప్లాన్ చేసాము. బట్ ఈ రోజు రిపబ్లిక్ డే, అది మేము చూసుకోలేదు. సో ఈ రోజు డెఫినెట్ గా ఎలా అయినా నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. టైం ఆల్మోస్ట్ 3:15 అయింది. ఇప్పుడు 4కి ఓపెన్ చేస్తారు అన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. సో అక్కడికెళ్ళి నేను ఎంత కుదిరితే అంత వ్లాగ్ చేయడానికే ట్రై చేస్తాను. వ్లాగ్ చేయడానికి కుదరకపోతే మాత్రం ఏం కొన్నానో నేను ఇంటికొచ్చాక మీకు చూపిస్తాను. చూపించినప్పుడు అది ఎంతకు కొన్నాను, దేనికి కొన్నాను అని చెప్పి మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకక్కడ మంచిగా రీజనబుల్ ప్రైస్‌కి దొరికితే మాత్రమే తీసుకుంటాను. ఎక్కువైతే నేను అసలు తీసుకోను. ఇప్పుడైతే మేము మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ పార్కింగ్ కూడా చాలా ఇబ్బందవుతుందంట. సో ఇక్కడి నుంచి రాయదుర్గంకి గాని, పెద్దమ్మ గుడికి గాని వెళ్తాము. అక్కడి నుంచి మెట్రోలో అయితే వెళ్ళిపోయి అమీర్పేటలో మళ్ళీ మారాలి. నేను మళ్ళీ మిమ్మల్ని మెట్రో స్టేషన్‌లో కలుస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫైనల్లీ మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చేసాము. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చాము. మళ్ళీ మేము యూసఫ్ గూడలో దిగి మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. యాక్చువల్లీ మేము పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్‌కి వెళ్దాం అనుకున్నాం గానీ అక్కడ పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ ఉండదు. బైక్ ఎక్కడ పెడతాం అని చెప్పి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5కి అయితే వచ్చాము. సో ఇంకా మెట్రో ఎక్కేసి యూసఫ్ గూడలో అయితే దిగి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఫైనల్లీ తనైతే వచ్చేసింది. మేము అందరం కలిసి నుమాయిష్కి ఒకేసారి వెళ్ళాలని చెప్పి ఇప్పటి వరకు ఎవ్వరము వెళ్ళలేదు. సో ఇంకా మళ్ళీ యూసఫ్ గూడ నుంచి మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయాము. దిస్ ఈస్ ద క్రౌడ్ ఎట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ గైస్. ఎంత రష్ ఉందంటే చాలా ఎక్కువ రష్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా నుమాయిష్కి వెళ్లే వాళ్ళే. యాక్చువల్ గా నుమాయిష్ ఎగ్జిబిషన్ అందరూ నాంపల్లి నుంచి దగ్గర అనుకుంటారు కానీ గాంధీ భవన్ నుంచి అయితే చాలా దగ్గర. మేమైతే గాంధీ భవన్ లోనే దిగి ఆ పక్కనే ఉంటది గైస్ గేట్ నెంబర్ 3, అక్కడ నుంచి వెళ్ళిపోయాము. మేము ఇంకా నుమాయిష్ లోకి ఎంటర్ అవ్వనే లేదు. ఆ రోడ్ లో మాకు స్పెట్స్ అయితే కనిపించాయి, చాలా బాగున్నాయి అనిపించి ఇదైతే తీసుకున్నాను. విచ్ కాస్టెడ్ మీ ఫస్ట్ 70 రూపీస్ అంతే. చాలా నచ్చింది. అండ్ నాకు ఈ మిర్రర్ కూడా చాలా బాగా నచ్చింది కానీ తీసుకోలేదు, చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. సో ఫైనల్లీ గేట్ నెంబర్ 3కి అయితే మేము రీచ్ అయిపోయాము. టికెట్స్ కూడా మేము ఆన్లైన్ లో తీసేసుకున్నాం గైస్, త్వరగా అయిపోతుంది అని చెప్పి. మెట్రో స్టేషన్ లోనే స్కాన్ ఏదో పెడితే అక్కడ తీసేసుకున్నాము. గేట్ నెంబర్ 3లోంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ షాప్ అయితే ఇదే కనిపించింది నాకు, పాపాకి పరి. ఈ డ్రెస్సెస్ అయితే మా నిక్కికి చాలా నచ్చాయి. యాక్చువల్లీ దానికి ఫంక్షన్స్ ఉన్నాయంట అటెండ్ అయ్యేవి. సో సంగీత్ కి ఇట్లాంటిదే కావాలని చెప్పి తీసుకుందాం అనుకుంది కానీ ఇంకా షాప్స్ ఉన్నాయి కదా, చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం ఏమీ దొరకపోతే అన్నట్టు అదైతే తీసుకోలేదు. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. హల్దీకి ఆర్ మెహందీకి అని చెప్పి తీసుకుంది నిక్కి. దిస్ కాస్టెడ్ ఫర్ 700 రూపీస్. ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా కొంచెం ఆఫర్స్ ఉన్నాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఈసారి కొంచెం ఎక్కువ కలెక్షనే ఉంది. అండ్ నైట్ డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను. 600 రూపీస్ పడింది. ఏం తీసుకున్నానో నేను ముందు వ్లాగ్ లో చెప్తాను. ఈసారి నుమాయిష్ లో అయితే అస్సలు బార్గెన్ చేయనివ్వలేదు. ఎక్కడికక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అండ్ ఇక్కడ జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉంది అండ్ చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి గైస్ ఎక్కడానికి. అందుకనే మేము ఏది ఎక్కకుండా మళ్ళీ షాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా పక్కనే ఒక స్టోర్ లో బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్ ఉంటే చూడడానికి వెళ్ళాము. ఈ బ్రేస్లెట్ అయితే నిక్కి తీసుకుంది, నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ గేమ్స్ కూడా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా చాలా అలసిపోయాం కాబట్టి ఫుడ్ కి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు హలీం తిన్నారు. నేనైతే ఆ రోజు మండే కాబట్టి అసలు హలీం తినలేదు అండ్ నాన్ వెజ్ కూడా ఏం తినలేదు. అండ్ ఒక మంచూరియా తీసుకున్నాను గైస్ నేను, అదైతే చాలా వరస్ట్ గా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. సో కొంచెం తిని మిగిలిందంతా అట్లనే వదిలేసి నిలోఫర్ కి అయితే వెళ్ళిపోయాము. నిలోఫర్ లో చాయ్ అండ్ మస్కాబన్ అయితే తీసుకొని తినేసాము. అండ్ అగైన్ మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నాకు చికెన్ కారీలో షార్ట్ కుర్తీ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది. సో ఇప్పుడైతే చూస్తున్నాను, ఎక్కడ కూడా సైజెస్ లేవు. అండ్ నాకు టూ ప్రైజీ అనిపించింది గైస్. చాలా స్టోర్స్ చూసాను బట్ నాకు ఎందుకో చాలా ప్రైజీ అనిపించింది. ఇక్కడైతే ఎల్లో కలర్ కుర్తీ మా ఫ్రెండ్ తీసుకుంది. గైస్ నుమాయిష్ లో లైట్లు కూడా ఆపేశారు. మేము ఇంకా నుమాయిష్ లోనే ఉన్నాం. టైం 11 అయిపోయింది. దానికి అయినా చాలా బాగా ఎస్ జస్ట్ నుమాయిష్ లో షాపింగ్ కి కొన్ని ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ కొన్నది వేసుకుంది. నేను కొన్నా అని వీళ్ళిద్దరు కూడా కొన్నారు. అదే గైస్ 300 రూపాయల బ్యాగ్, అది కూడా 300 అని కొన్నదంట గైస్. రూపాయి ఎక్కువైనా కొనేది కాదంట. ఒక్క రూపాయి కూడా ఇట్లా ఓకే గైస్ లైట్లు అన్నీ ఆపేసారు, మాకేం కనిపించట్లేదు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నేను ఏం కొన్నానో ఇవన్నీ రేపు చూపిస్తాను, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఓకే బాయ్.
ఫైనల్లీ నుమాయిష్ నుంచి అయితే బయటకొచ్చేసాము. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. నాకసలు ఎక్కువ వ్లాగ్ తీయడానికి అవ్వలేదు. మేమెంత పరిగెట్టుకుంటూ మెట్రో స్టేషన్‌కెళ్ళినా మెట్రో అయితే క్లోజ్ అయిపోయింది. బయటకొచ్చాక కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. సో, ఇంక మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికొచ్చేసాం. గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్. నిన్న నేను ఇంటికొచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. నైట్ అరౌండ్ 12 అయింది నేను ఇంటికొచ్చేటప్పటికి. అంత లేట్ అయిపోయింది. సో, దిస్ ఈజ్ ఆల్ ఐ గాట్ ఫ్రమ్ నుమాయిష్. నుమాయిష్‌లో ఇంత షాపింగ్ చేశాను. నేను ఎక్కువ వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయాను నేను. అక్కడున్న జనం వల్ల అండ్ ఈ బ్యాగ్స్ అన్నీ పట్టుకోవడానికి, కెమెరా పట్టుకోవడానికి నాకు అస్సలు కుదరలేదు. సో, అందుకనే నిన్నేం షాపింగ్ చేశానో ఇప్పుడైతే హాల్ చూపిస్తాను. ఏమేమి తీసుకున్నానో మొత్తం అన్నీ చూపిస్తాను. ఎందుకంటే అన్నీ నేను మళ్ళీ ఓపెన్ చేసేస్తే ఎక్కడైనా మిస్ అయిపోతాయా అని చెప్పి నిన్నటి నుంచి నేను ఓపెన్ చెయ్యకుండా అట్లనే పెట్టాను ఇవన్నీ గూడా. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదని చెప్పి హాల్‌లో మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి. అస్సలు ఓపెన్ చేయలేదు. సో, నేనేం తీసుకున్నానో మొత్తం అన్నీ ఇప్పుడు మీకైతే హాల్ చూపిచ్చేస్తా. ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిన గేట్ దగ్గరనే పాపాకి పరి షాప్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ట్రెండ్ అయిందో ఆ షాప్ మనందరికీ తెలుసు. చాలా అంటే చాలా ఎక్కువ ట్రెండ్ అయింది. మొత్తం అన్నీ ఇట్లా ఖాదీ కాటన్ మెటీరియల్ మీద ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ స్టోర్ అన్నమాట. అక్కడ నేను ఒక కార్డ్ సెట్ చూసాను. బట్ అది నాకు అక్కడ సైజ్ దొరకలేదు. సో, మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగి మళ్ళీ రిటర్న్ బయటకొచ్చేటప్పుడు అక్కడే తీసుకున్నాను. ఇంకెక్కడ దొరకలేదు నాకు. వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద సైజ్ ఉంటే అది తీసుకున్నాను. సో, దిస్ ఈజ్ దట్ కార్డ్ సెట్ అన్నమాట. టాప్ వస్తది. ఇలా హాఫ్ వరకే వస్తది. సరిగ్గా కనిపించట్లేదు కానీ హాఫ్ వరకే వస్తది. మొత్తం అంతా ఇలా ప్రింట్ వచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్‌కి ఇంకా కొంచెం డీటెయిలింగ్ వచ్చింది. అయ్యయ్యో! దీనికి చిన్న డ్యామేజ్ ఉంది గైస్. నేను చూసుకోలేదు. జస్ట్ ఇప్పుడే చూసాను. దీనికి ప్యాంట్ అయితే మొత్తం అంతా వైటే వచ్చింది. ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. మొత్తం అంతా వైటే వచ్చింది గానీ కింద యాంకిల్ దగ్గర మాత్రం ఇట్లా చిన్న డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఆర్గాన్జా వచ్చి దాని మీద కొంచెం థ్రెడ్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ సెట్ మొత్తం నాకైతే 700 రూపీస్ పడింది. పాపాకి పరి స్టోర్‌లోనే తీసుకున్నాను. మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎతికినా నాకెక్కడ దొరకలేదు. ఓన్లీ ఈ స్టోర్‌లోనే దొరికింది. సో, ఇంక ఈ ఒక్క స్టోర్‌లోనే ఉంది కాబట్టి వీళ్ళ దగ్గరే తీసేసుకున్నాను. 700 రూపీస్‌కి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వి హావ్ దిస్ క్యూట్ బ్యాగ్ అన్నమాట. నా దగ్గర ఇట్లాంటి బ్యాగ్స్ లేవు. చిన్న స్లింగ్ ఉన్నవి. అన్నీ లాంగ్ స్లింగ్స్ ఉన్నవే ఉన్నాయి. అండ్ ఇంత చిన్నది కూడా నా దగ్గర లేదు. ఫ్రాక్స్ మీదకి గానీ, కార్డ్స్ మీదకి గానీ బావుంటదని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను. జస్ట్ ఇట్లా కొంచెమే ఉంటది. చిన్నగా ఇక్కడి వరకే వస్తది. చాలా క్యూట్ అనిపించింది. అండ్ చాలా నీట్‌గా ఉంది గూడా. ఇది బ్రౌన్ కలర్ స్ట్రాప్‌తో వచ్చింది. ఫ్రంట్ ఇలా ఉంది. అండ్ బ్యాక్ కూడా ఇలా ఉంది. ఎక్కడ కూడా ఏమి వేరే కలర్స్ ఏమి ఇంక్లూడ్ అయ్యి లేవు. అండ్ ఇక్కడైతే 2 సెక్షన్స్ ఉన్నాయి. లైక్ 1, 2 లోపల క్వాలిటీ కూడా బానే ఉంది. నేను చూసే తీసుకున్నాను మొత్తం అంతా. అండ్ ఈ బ్యాగ్ అయితే ఫస్ట్ మేము ఒక షాప్‌లో చూసాము. బ్లాక్ కలర్ స్ట్రాప్‌తో ఉంది. అది మా ఫ్రెండ్ తీసుకుంది. సో, అది నచ్చి మేము మళ్ళీ తీసుకున్నాము. నేను మా ఇంకో ఫ్రెండ్ ఇద్దరం ఇది తీసుకున్నాము. మొత్తం మేము ముగ్గురం కూడా ఈ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం గైస్. సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ మళ్ళీ. వాళ్ళిద్దరూ బ్లాక్ తీసుకున్నారు. నేను బ్రౌన్ తీసుకున్నాను. చాలా క్యూట్ అండ్ నీట్‌గా ఉంది. అండ్ డీసెంట్‌గా అనిపించింది నాకు. తను తీసుకున్నప్పుడైతే 300 రూపీస్. బట్ మేము తీసుకునేటప్పటికి ఆ షాప్‌లో స్టాక్ అయిపోయిందంట. సో, వేరే షాప్‌లో అయితే 350 రూపీస్‌కి తీసుకున్నాను ఇది నేను. బట్ చాలా క్యూట్ అండ్ నీట్‌గా అనిపించింది నాకు. బావుంది. అందుకనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నుమాయిష్ ఈస్ నోన్ ఫర్ నైట్ డ్రెసెస్ గైస్. నైట్ డ్రెసెస్ కలెక్షన్ అయితే ఈసారి చాలా బాగుంది. లైక్ సింగిల్ లాంగ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా! అట్లాంటివి కూడా ఉన్నాయి. కొరియన్ ఫ్రాక్స్ అంటారు అవి. అవి కూడా ఉన్నాయి. సో, ఈసారి అయితే ఎక్కువే ఉంది. బట్ నేను మాత్రం ఇలా షర్ట్ టైప్‌లో వచ్చినవే తీసుకున్నాను. నాకు ఇట్లాంటివే కావాలి. లైక్ ట్రావెల్‌కి ఆటికి బావుంటదని చెప్పి ఇలా తీసుకున్నాను. దిస్ ఈస్ దట్ వన్. లైమెన్‌లో కలర్ వచ్చి మొత్తం అంతా ప్లెయినే ఉంది. అండ్ ఇక్కడైతే చిన్నగా ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఇక్కడైతే చిన్నగా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు. లైక్ థ్రెడ్‌తో అన్నమాట. అండ్ ఇదైతే చాలా బావుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ గైస్. ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. చాలా బావుంది. ప్యాంట్స్ కూడా సేమ్ కలర్‌లో ఇచ్చారు. అండ్ ప్లెయిన్ గైస్. దీనికైతే ఏం డీటెయిలింగ్ లేదు. మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఒక కార్డ్ సెట్ లాగా ఉంటదని చెప్పి తీసుకున్నాను. అండ్ దిస్ కాస్టెడ్ మీ 600 రూపీస్. మొత్తం సెట్ అయితే నాకు 600 రూపీస్ పడింది. అండ్ నుమాయిష్ అంతా కూడా నైట్ డ్రెసెస్ ఎక్కడ చూసినా 600కి తక్కువ లేవు గైస్. మినిమమ్ 600 దానికన్నా తక్కువకి లేవు. సో, అందుకే నేను 600 రూపీస్‌కి తీసుకున్నాను. కొంచెం అయితే పెద్దదైతది. బట్ ఇట్స్ ఓకే. నైట్ డ్రెస్సే కాబట్టి లూజ్ ఉన్నా ఓకే. అండ్ నెక్స్ట్ నుమాయిష్‌లో చికెన్ కర్రీ కుర్తీస్ అయితే ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. సో, నేను ఈ వైట్ కలర్ చికెన్ కర్రీ షార్ట్ టాప్ అయితే తీసుకున్నాను. షార్ట్ టాప్ ఇది. ఫుల్ కాదు. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ డీటెయిలింగ్ అంతా కూడా
కొంచెం మంచిగా నీట్‌గా అనిపించింది. అండ్ చిన్న సైజ్‌లో నాకు చాలా రేర్‌గా కనిపించింది. అండ్ దట్ టూ వైట్‌లో కనిపించిందని ఇంక డెఫినిట్‌గా తీసేసుకున్నాను. 3/4 హ్యాండ్స్ వచ్చాయి దీనికి. మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ కదా! జీన్స్ మీదకి చాలా బాగా కనిపిస్తదని తీసుకున్నాను. 38 సైజ్ గైస్. ఇదే చిన్న సైజు. మొత్తం నుమాయిష్ అంతా వెతికి, వెతికి ఇదైతే తీసుకున్నాను నేను. అండ్ దిస్ కాస్టెడ్ మీ ఫర్ 400 రూపీస్ గైస్. 400 రూపీస్‌కి అసలు నేను షార్ట్ కుర్తీ కోసం ఎంత వెతికానంటే చాలా సేపే వెతికాను. బట్ ఎక్కడా గూడా వాళ్ళు 600కి తక్కువ ఇవ్వనన్నారు. ఓన్లీ కుర్తీకి 600 పెట్టాలి. దట్ టూ షార్ట్ కుర్తీకి 600 పెట్టాలని నాకు లేదు. సో, అందుకనే వెతికి, వెతికి, వెతికి లాస్ట్‌లో ఇంక బయటకొచ్చేస్తున్న టైంలో 400 రూపీస్‌కి ఇది కనిపిస్తే ఇది తీసుకున్నాను. వర్తో కాదో నాకు కింద డెఫినిట్‌గా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీరు ఆల్రెడీ వ్లాగ్‌లో చూసినట్టే నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నాకు చాలా నచ్చాయి గైస్ ఈ బ్యాంగిల్స్ అసల. అండ్ 100 రూపీస్ అంటే ఓకే డీసెంట్‌గానే అనిపించాయి. అందుకే డెఫినిట్‌గా ఇది తీసుకోవాలని చెప్పి ఇది తీసుకున్నాను. ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో కూడా చూసాను. బట్ ఈ రెడ్ అండ్ గ్రీనే నాకు కొంచెం ఎక్కువ నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ నేను 100 రూపీస్‌కే తీసుకున్నాను. 150 ఏమో చెప్పారు మొత్తం నుమాయిష్ అంతా. కానీ ఒక దగ్గర 100 రూపీస్ చెప్తే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇది. అండ్ ఎప్పటినుంచో నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఒక బ్యాంగిల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్లీ నుమాయిష్‌లో అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ దట్ బ్యాంగిల్. మొత్తం అంతా ఇట్లా గ్లాస్‌తో వచ్చి బీడ్స్ వచ్చాయి. ఆక్సిడైజ్డ్‌లో నాకు ఒక పెద్ద బ్యాంగిల్ గానీ, బ్రేస్లెట్ కానీ కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడైతే దొరికింది నాకు. నా హ్యాండ్‌కి కొంచెం సెట్ అయింది అనిపించింది. ఇది ఒక్కటే. మిగిలినవేవి నాకు అసలు సెట్ అయినట్టు అనిపించలేదు. ఇదైతే కొంచెం డీసెంట్‌గా ఉంది అండ్ బావుంది అన్నట్టు అనిపించింది. అందుకే ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ 100 రూపీస్. 100కే తీసుకున్నాను ఇది గూడా. అండ్ నెక్స్ట్ నేను చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకున్న ఐటెమ్ ఇది. నాకు స్లీవ్‌లెస్ కుర్తీ జీన్స్ మీదకి స్టైల్ చేయాలని ఎప్పటినుంచో ఉండింది. బట్ నేనైతే ఇప్పటి వరకు ఒక్కటి కూడా తీసుకోలేదు. వీళ్ళ దగ్గర నాకు సైజెస్ బా నచ్చాయి. అండ్ ప్రింట్స్ కూడా బావున్నాయి అనిపించి వీళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ ద షార్ట్ కుర్తీ. ఇది బ్లాక్ జీన్ మీదకి గానీ, లేకపోతే వాష్డ్ డెనిమ్ అట్లాంటి దాని మీదకి గానీ స్టైల్ చేస్తే సూపర్ ఉంటదిది. నాకు ఈ కలర్ నచ్చే తీసుకున్నాను గైస్ మెయిన్‌లీ. కలర్ అండ్ ప్రింట్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. అండ్ చాలా ప్రీమియంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ దీని మీద గోల్డ్ డీటెయిలింగ్ కూడా ఉంది గైస్. కెమెరాలో కనిపిస్తుందో లేదో గానీ. అండ్ ఇది చిన్న సైజ్ గైస్. కరెక్ట్‌గా నాకు సరిపోయే సైజ్‌లో అయితే దొరికింది. అందుకే తీసుకున్నాను. అండ్ దిస్ కాస్టెడ్ మీ ఫర్ 300 రూపీస్ గైస్. సేమ్ అదే స్టోర్‌లోనే మళ్ళీ నాకు ఇంకొక కుర్తీ కూడా నచ్చింది. దిస్ ఈస్ ద అనదర్ కుర్తీ. ఇది కూడా బ్లాక్ జీన్ మీదకి స్టైల్ చేయొచ్చు అన్నట్టే తీసుకున్నాను. షార్ట్ కుర్తీయే ఇది కూడా. స్లీవ్‌లెస్ కుర్తీ. లైక్ ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారు అంతే. దానికి కూడా సేమ్ ఇలానే ఉంది. అండ్ ఇది కూడా సేమ్ ఇట్లా కొంచెం వైట్ కలర్ ప్రింట్‌తో అయితే వచ్చింది. నాకు చాలా యూనిక్‌గా అనిపించి అండ్ కొంచెం కోజీగా అనిపించింది గైస్ ఇది. ఇట్లాంటి కలర్స్‌తో ఎక్స్‌పెరిమెంట్ చెయ్యాలి అని చెప్పి తీసుకున్నాను. అండ్ సేమ్ గైస్ చిన్న సైజ్‌లో ఉందనే తీసుకున్నాను ఇది కూడా. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ 300 రూపీస్. అండ్ నేను నుమాయిష్‌లో ఫస్ట్ కొన్నదంటే ఇదే. సారీ. నేను నుమాయిష్‌లోకి ఇంకా ఎంటర్ అవ్వక ముందే ఏదైనా కొన్నానంటే అది ఇదే గైస్. ఈ గ్లాసెస్ నాకు ఎంటర్ అవ్వక ముందే అక్కడుంటే నాకు చాలా నచ్చాయి. నా దగ్గర ఒక్కటి కూడా గాగల్స్ లేవు. ఈరోజు ఎలా అయినా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. ఇవైతే చాలా యూనిక్‌గా అనిపించాయి. అండ్ నీట్‌గా ఉన్నాయి. ఇవి నాకు ఈ షేడ్ కూడా చాలా బా నచ్చింది. వైన్ షేడ్ అలా వచ్చింది. బ్రౌన్ కాదు. సో, యూనిక్‌గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇదైతే 100 రూపీస్ చెప్పారు. బట్ నేను బార్గెయిన్ చేసి 70 రూపీస్‌కి అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇంకా నుమాయిష్‌లోకి ఎంటర్ కూడా అవ్వలేదు. అప్పుడే తీసేసుకున్నాను ఇది. నాకైతే చాలా నచ్చింది ఈ గాగిల్స్. దట్ టూ 70 రూపీస్ కంటే ఓకే అనిపించింది. పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం నీట్‌గా కనిపించింది. మీరు ఆల్రెడీ వ్లాగ్‌లో చూసే ఉంటారు. అండ్ మొత్తానికి నుమాయిష్ అంతా కంప్లీట్ అయిపోయి బయటకొచ్చి మెట్రో ఎక్కుదాం అనే టైంలో మెట్రో స్టేషన్ కిందనే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ స్టోర్ అయితే ఒకటుంది. లైక్ ఇట్లా బండి మీద పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. బట్ మెట్రోకి టైం అయిపోతుందని చెప్పి మేము చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. సో, ఇంకా ఓకేలే మెట్రో టైం అయిపోతుంది కదా అని చెప్పి కొనలేదు నేను. బట్ పైకెళ్ళాక మెట్రో క్లోజ్ అన్నారు. సో, ఇంక వెంటనే నేను కిందకొచ్చి ఫస్ట్ థింగ్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అంత నచ్చాయి గైస్ ఇయర్ రింగ్స్ నాకు. చాలా అంటే చాలా బావున్నాయి. పెద్దవయిపోతాయి అనుకున్నాను కానీ చాలా నీట్‌గా ఉన్నాయి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది అని చెప్పి తీసుకోకూడదు అనుకున్నాను కానీ క్యాబ్ వచ్చేసినా సరే క్యాబ్‌ని ఒక 2 నిమిషాలు ఆపైతే తీసుకున్నాను. నాకైతే అంత నచ్చాయి. ఇది 180 రూపీస్ ఏమో చెప్పారు. బట్ అగైన్ నేను బార్గెయిన్ చేసి 100 రూపీస్‌కి తీసుకున్నాను. ఎలా ఉన్నాయో నాకు డెఫినిట్‌గా కింద అయితే చెప్పండి. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ షార్ట్ కుర్తీస్ మీదకి స్టైల్ చేయడానికి బావుంటాయి అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. అవే నేను నుమాయిష్‌లో తీసుకున్న ఐటెమ్స్ అన్నీ. ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. కొంచెమే చేశాను. బట్
నుమాయిష్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. నాకు వీడియో తీయడానికి కూడా స్కోప్ లేదు గైస్. అంత ఎక్కువ రష్ ఉంది. సో, ఇంకెక్కువ వ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అన్నీ చూపిచ్చేసాను మీకు. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.